మొదటిగా ఇట్టి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన రెండవ మాట గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఈ మాట ఎవరితో అంటున్నాడు? యేసుక్రీస్తు వారు ఒక దొంగతో అంటున్నాడు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఆయనకి ఇరుపక్కల ఇద్దరు దొంగలు సిలువ వేశారు కదా, వారిలో ఒక దొంగతో యేసుక్రీస్తు వారు ఈ మాట అంటున్నాడు. ఇంకొక దొంగ యేసుక్రీస్తు వారిని ఒక మాట అంటాడు. చూడండి, ఇదే అధ్యాయం 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఇతను దేవుని దూషిస్తున్నాడు. ఒక శిష్యుడేమో దేవునికి భయపడ్డాడు, ఇతను దేవుని దూషిస్తున్నాడు. రెండవ నేరస్తుడు కూడా ఒక మాట అంటాడు. చూడండి 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? చాలండి. ఈ దొంగ ఉండి దేవునికి భయపడుతున్నాడు. చూడండి, ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, నేరాలు చేసి చీకటి సంబంధమైన కార్యాలు ఎన్నో చేసిన ఒక వ్యక్తి దేవునికి భయపడుతున్నాడు. మరి మనం భయపడుతున్నామా? దేవునికి భయపడుతున్నామా లేక మనుషులకు భయపడుతున్నామా? శరీరాన్ని చంపే మనుషులకు కాక మన శరీరంతో పాటు దేహాన్ని, ఆత్మని చంపే మన దేవునికి మనం భయపడాలి. భయం అనేది మనలో ఉంటే కనుక, దేవుని ఎడల భయం అనేది మనలో ఉంటే కనుక ఈ లోకంలోనేది ఏది కూడా మనల్ని కదిలించలేదు. అది శరీరాశి కావచ్చు, నేత్రాశి కావచ్చు, అది ఏ విధమైనదైనా మనల్ని కదిలించలేదు. దేవుని ఎడల భయము, భక్తి ఉంటే మనలో. ఈ దొంగ చివరి క్షణాల్లో తన జీవితం అంతా ఎలా బ్రతికినా చివరి క్షణాల్లో దేవుని ఎడల భయం కలిగి ఆయన లోకానికి వెళ్ళే గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు. ఈ దొంగలో మనం మొదటిగా చూసుకుంటే దేవుని ఎడల భయం కలిగి ఉన్నాడు. మనం పరిశీలన చేసుకున్నాము. ఎంతవరకు మనం దేవుని ఎడల భయం కలిగి జీవిస్తున్నాము? మనం భయం కలిగి జీవిస్తే మన కుటుంబాన్ని మనం దేవుళ్ళ జాగ్రత్తగా కట్టుకోగలుగుతాము. కేవలం ఈ శ్రమల దినాలు, ఈ గుడ్ ఫ్రైడే రోజే కాదండి, మనం జీవించిన ప్రతిరోజు క్రీస్తు వారి సిలువని, ఆయన మరణించిన మరణాన్ని, ఆయన పడ్డ యాతన మనం జ్ఞాపకం చేసుకుంటే పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు మనలో రావు. వచ్చిన వెంటనే వాటిని తీసివేసుకుంటాము. కనుక ఈ దొంగలో మనం మొదటిగా చూసుకున్నట్లయితే దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. రెండవదిగా చూడండి 41వ వచనం చదవండి. మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. ఈ దొంగలో మనకి ఇంకో లక్షణం కనబడుతుంది. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన పాపాలకు, అన్యాయాలకు, అక్రమాలకు మనకైతే ఇది న్యాయమే. కానీ ఏ పాపము, ఏ అన్యాయము ఎవరిని ఇబ్బంది పట్టిన యేసుక్రీస్తు వారు పాపులలో బ్రతికి, పాపులలో సంచరిస్తూ, పాపం అంటుకున్న బ్రతికిన నీతిమంతుడు, నిందారహితుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడైన యేసుక్రీస్తు వారికి ఈ సిలువ శిక్ష సరైనది కాదు అని అతను భావించాడు. మనం పశ్చాత్తాపడతాం. ఆ పశ్చాత్తాపడ్డాక తప్పు చేయకుండా ఉంటారా? పశ్చాత్తాపం మరలా తప్పు చేస్తాం, మరలా పశ్చాత్తాపం మరలా తప్పు చేస్తాం. నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనస్సు మనలో కలిగితే కనుక మరలా తప్పు చేసే అవకాశం మనకు ఉండదు. అలాంటి పశ్చాత్తాపం, అలాంటి మారు మనసు కలిగి మనం ఈ భూమి మీద జీవించాలి క్రీస్తు వారి కొరకు. ఈ రెండో లక్షణం మనం ఈ దొంగలో చూస్తున్నాం. మూడో లక్షణం కూడా ఉంటుంది. చూడండి 42వ వచనం. ఆయనను చూచి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని. యేసుక్రీస్తు వారికి ఒక రాజ్యం ఉందని కూడా గ్రహించాడు. చూడండి, ఒక దొంగ అయ్యింది కూడా. మరి మనకు తెలుసు కదా ఆయనకు రాజ్యం ఉందని.
తెలియని ఒక నేరస్తుడు, అన్యాయస్తుడు, ఒక దొంగే ఆయన రాజ్యాన్ని గ్రహించాడు ఎప్పుడు? చివరి క్షణాల్లో. అదే అంటారు కదా, మొదటి స్థితి కంటే కడపటి స్థితి లేదు. తన జీవితం అంతా ఎలా జీవించాడు? చివరి క్షణంలో మారు మనసు పొంది దేవుని రాజ్యానికి చేరే అవకాశం, గొప్ప అవకాశాన్ని పొందుకున్నాడు. మరి మనం దేవుడు తన రాజ్యంతో వచ్చేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలని మనందరం కోరుకుంటామా లేదా? ఆయన వచ్చినప్పుడు మనందరం జ్ఞాపకం చేసుకొని తన రాజ్యంతో మనల్ని కూడా కొనిపోవాలని ఆశతో మనందరం ఈ భూమి మీద జీవిస్తున్నాం కదా. ఆయన వచ్చినప్పుడు మనందరం జ్ఞాపకం చేసుకొని మనల్ని కూడా తీసుకుపోవాలని మనందరం కోరుకుంటూ అదే నిరీక్షణ, అదే విశ్వాసం కలిగి మనందరం ఈ భూమి మీద జీవిద్దాము. క్రీస్తు వరకు హతసాక్షులుగా మారిన అపోస్తుల వలె వారి అంత కాకపోయినా కొంచెమైనా మనకు తెలిసిన జ్ఞానంతో క్రీస్తు వారిని మనం గురిగా పెట్టుకొని మనం ఈ భూమి మీద జీవించి ఆయన కొరకు చనిపోయే వారికి ఉందామని ఈ మాటలు ముగిస్తూ మీ అందరికీ వందనాలు.